సో నిన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతున్నప్పుడు సో చాలా మందికి ఎక్కడో గుచ్చుకునే విధంగా మాట్లాడారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాట్లాడింది 100% నిజం అండి. ఆయన ఎందుకు మాట్లాడాడు అంటే, ఎవరో పక్క రాష్ట్రంలో గెలిచినప్పుడు ఆయన విమర్శించడం రైట్ కాదు. ఈయన గెలవలేకపోయాడు, ఈయన వల్ల కాలేదు, ఇవన్నీ కాదు. అంతకుముందు ఆయన ఇండివిజువల్ గా నుంచినప్పుడు ఒక్కడేలా ఓడి అక్కడ అంతకుముందు దీనికి రీజన్ కూడా ఏంటంటే, ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు మెగా అభిమానులు అందరూ ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయన వెళ్ళి విలీనం చేసేసరికి పవన్ కళ్యాణ్ గారు తర్వాత పెట్టారు. ఆ డ్రాబ్యాక్ అనేది మన వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఆయన పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ సంవత్సరం నుంచి ఉంటాడా, మళ్ళీ ఈయన కూడా విలీనం చేస్తారని డౌట్ లో ఉన్నారు. కానీ ఆయన నిలబడి పోరాడి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు కూడా ఆయన విమర్శిస్తున్నారంటే ఏమన్నా బుద్ధి ఉందా? ఆయన ఏం సంపాదించుకుంటున్నాడు? సినిమాలన్నీ వదులుకొని ఆయనకు వచ్చే డబ్బు అంతా పక్కన పెట్టుకొని మిగతా హీరోలుగా ఆయన కూడా సంపాదించుకోవచ్చు కదా. అన్ని వదులుకొని వెళ్ళి పాలిటిక్స్ లోకి వెళ్ళి రోడ్లు వేయించడం, గిరిజనులతో తిరగటం, మళ్ళీ కులస్తులతో తిరగటం, అంత ఫ్యాన్స్ ఏర్పరచుకుంటే ఆయన ఇంకా విమర్శిస్తున్నారు. ఆ పార్టీ కోసమే కదా ఆయన కష్టపడుతుంది. ఆయన కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరిని ఆయన వ్యతిరేకించడం, పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడారు, అంతకుముందు వీళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా విమర్శిస్తున్నారా? ఆయన ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేదన్నా కూడా వీళ్ళు కామెంట్ చేశారు. ఆ రోజే ఏం మాట్లాడుతుందో ఆమెకు అసలు బుద్ధి ఉందో లేదో తెలియదు. అసలు ఏం మాట్లాడిద్దామని వచ్చి పవన్ కళ్యాణ్ లేపు అన్నాడు. ఎందుకు అంటాడు? విజయ్ రేంజ్ ఏంది, పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంది? పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పార్టీ పెట్టి విలీనం చేశాడు కాబట్టి ఆయన అంత కష్టపడ్డాడు. అదే ఫస్ట్ టైం కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుంటే 100% సీఎం అయ్యేవాడు. ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికి, ఒక క్యాస్ట్ కి మాత్రమే సపోర్ట్ చేస్తారనే విధంగా అంటూ ఉంటారు. బట్ ఆయన మాత్రం నేను ఏ క్యాస్ట్ కి ఒక అంటే పరిమితం కాదు, జనాల కోసం వచ్చాను అంటున్నారు. సో మీరు ఎవరి మాటకి సపోర్ట్ చేస్తారు? అలా నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను కాపు అన్నా, నా కులం పవన్ కళ్యాణ్. కానీ నేను మొన్న ఎలక్షన్స్ లో జగన్ కేసే ఓటు. కాపులు సగానికి సగం మంది వెళ్ళి జగన్ కేసారు ఓటు. సో మేము కూడా పోయినసారి ఆయనకి న్యాయం చేయాలి. ఈసారి ఖచ్చితంగా కాపు అనేవాడు ప్రతి ఒక్కడు రిబ్బన్ కట్టుకొని మరి ఆయన ఓటేస్తాం. అది కన్ఫర్మ్ అవుతాం. ఎందుకంటే మాకు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. సో అవన్నీ ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆయన పట్టించుకోవట్లా, మమ్మల్ని టార్గెట్ చేయట్లా. మేము అటేసామన్నా కూడా ఆయన పట్టించుకోవట్లా. మా రాండమ్మా ఇటు ఉండండి, పని చేయండి అని కూడా అడగట్లా. నాది బాగుంటే, నేను వర్క్ బాగా చేస్తున్నానంటే మీరు రండి అంటారు. సో కులానికి సంబంధించిన మనిషి కదా. ఆయన పక్కన తిరిగే వాళ్ళంతా ముస్లిమ్స్ ఉంటారు, వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు అందరూ ఉంటారు అన్న. ఇప్పుడు అసలు ఇక్కడ ఎవరైనా కులాలు మాట్లాడేవాళ్ళు అన్న. ఇప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా ఫ్యూచర్ లో అయినా కూడా ఖచ్చితంగా సీఎం కావాలని కోరుకుంటున్నారు. బట్ ఆయన ఏమో నాకు సీఎం పదవి ఇంట్రెస్టే లేదని చెప్తున్నారు. సో మీరు యాజ్ ఎ ఫ్యాన్ గా సీఎం అవ్వాలని కోరుకుంటారు అన్న? నాకైతే ఆయన ప్రశాంతంగా ఈ రాజకీయాలన్నీ వదిలిపెట్టి కమ్మగా సినిమాలు తీసుకోవాలని నా మనసులో అభిమానం అన్న, నా అభిప్రాయం. ఎందుకంటే అన్న, జనాలంతా వరస్ట్ అన్న. వాళ్ళకి ఎంత మంచి చేసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఒకడు మాట్లాడుతున్నాడంటే వాడిని చూసి మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సినిమాలన్నీ ఎందుకు వదులుకున్నాడు? ఇప్పుడు రాజకీయాలకు వచ్చాడు, ఎన్ని వందల కోట్లు సంపాదించాడు. వాళ్ళు ఏదో ఫస్ట్ లో మాట్లాడతారు, అటు గెలిపాడు ఇటు గెలిపాడు అని. ఎంత సంపాదించుకున్నాడు? ఆయనకి ఏముంది ఆయన దగ్గర డబ్బులు? ఏదైనా చిరంజీవి గారు కానీ వాళ్ళు సపోర్ట్ చేసి 5 కోట్ల డబ్బులు ఫండ్ ఇచ్చి అవి ఇచ్చి నిలబెట్టారు. అది కూడా చిలకలపేటలో ఒక స్కూల్కి కంప్యూటర్లు అవి కావాలంటే రామ్ చరణ్ గారిని అడిగితే ఆయన పంపించాడు. సో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చేద్దాం అంటుంటే ఎవడు విలువిస్తున్నాడు? ఇప్పుడు మాట్లాడి కూడా జస్ట్ మాటలే ఆచరణ ఉండదు అనే విధంగా అని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? లేదమ్మా, 100% పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పుట్టాడమ్మా. ఆయన 100% ప్రజలకి ఏం కావాలో చేస్తాడు. కొంచెం టైం తీసుకుంటాడు, అన్ని ఆలోచించుకున్నాడు. ఎందుకంటే అన్న, ట్రైన్ రాబోయే జనసేనలో సరైన నాయకులు లేరన్న. వాళ్ళు గెలవచ్చు, 21 మంది గెలవచ్చు. కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే కనీసం ఒకడు మైక్ పెట్టుకొని మాట్లాడి, ఎవడో యూట్యూబర్ మాట్లాడుతున్నాడు. కానీ అంతమంది ఎమ్మెల్యేలు 21 మంది గెలిచారు, ఒక్కడు మాట్లాడు. ఎందుకు మాట్లాడరు? సో ఆయన వల్ల ఆయన గెలిచారు కదా. కనీసం మైక్ తీసుకొని ఒకడు ఎవరైనా విమర్శిస్తే, రోజా మాట్లాడింది, రోజా కౌంటర్ ఎవడిచ్చాడు? ఎవడు. సో అందుకే ఆ పార్టీ బ్యాక్లాగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ మనుషులు ఎలా ఉండాలంటే, అంత యూత్ దేనికి అది కౌంటర్ ఇస్తూ ఉండాలి. సో వాళ్ళు మాట్లాడిందంతా ఏదేదో మాట్లాడినప్పుడు మనం కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇచ్చేవాడు ఎవడున్నాడు? 21 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎందుకు ఉపయోగం ఏముంది? ఇంకొక పాయింట్, ఇప్పుడు మా ఏరియా ఒంగోలు ఉంది. మా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అని అతను ఉన్నాడు. ఆయన అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు మేమందరం ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాం. ఆయన పార్టీ మారాడు. పార్టీ మారి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసి అతను పార్టీలో తీసుకుంటే, అక్కడ మళ్ళీ లోకల్ నాయకులు వాసు ఆ పార్టీ ఈ పార్టీ ఇవన్నీ ఏంటండి? అందరు కలుపుకొని ఉంటే నెక్స్ట్ జెండా ఎగిరిద్ది, అందరు కలుపుకోకపోతే ఇంకో జెండా ఎగిరిద్ది. అంతే కదా.